జావా ఇంత ఈజీగా చెప్తే ఎందుకు జాబ్ రాదు? సో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ నేర్చుకుంటేనే జెన్ఏఐ టూల్స్, దాంతోపాటు డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే ప్రజెంట్ జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం త్వరగా జాబ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం విత్ వెరీ గుడ్ ప్యాకేజ్. అయితే చాలామంది జావా అంటే అబ్బా చాలా కష్టం. మన హైదరాబాద్కి వచ్చినప్పుడు అమీర్పేట్ కానీ లేకపోతే జేఎన్టీయూ లేకపోతే కేపీహెచ్పి ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఈ జావా ఫుల్ స్టాక్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు సో అనుకోవచ్చు. సో వీక్యూబ్, తర్వాత సివి కార్పు, 10K కోడర్స్, నరేష్ ఐ, సత్య ఐటీ, తర్వాత కోడింగ్ నన్ను, తర్వాత చూసుకుంటే క్వాలిటీ థాట్. అంటే జనరల్గా ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ ఎప్పుడైతే తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఇవన్నీ ఇన్స్టిట్యూట్లు జనరల్గా తిరుగుతూ ఉంటారు. ప్రయారిటీ ఎక్కువగా జనరల్గా ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటూ ఉంటారు, లైక్ వీక్యూబ్. దాంతోపాటు అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా జావా ఫుల్ స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, కాదనట్లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో ఎక్కువగా రేషన్ వచ్చినా, ఏఐ వచ్చినా, లేకపోతే లే ఆఫ్ జరిగినా మీరు ఎప్పుడైనా జావా ఫుల్ స్టాక్ మీద జాబులు పోయాయి, జావా ఫుల్ స్టాక్ వాళ్ళు సో అండ్ సో టీంని తీసేశారు, జావా ఫుల్ స్టాక్ ఇంతమంది లే ఆఫ్ అయ్యారు అని ఎప్పుడైనా విన్నారా? సో ఎందుకు అంటే జావా ఫుల్ స్టాక్ అనేది రెసిషన్ ప్రూఫ్. ఒక కన్సిస్టెంట్గా జాబ్స్ అనేవి జావా ఫుల్ స్టాక్ మీద ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే అబ్బా జావా ఫుల్ స్టాక్ అంటే చాలా కష్టం కదా, నేను నేర్చుకోగలుగుతానా, నా వల్ల అవుతుందా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంత ఈజీగా చెప్తే సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అసలు బెస్ట్ జావా ఇన్స్టిట్యూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు అన్నింటిలో చెప్తా ఉన్నారు, వీక్యూబ్లో చెప్తా ఉన్నారు, సివి కార్ప్లో 10K కోడర్స్, నరేష్ ఐటీ, సత్య ఐటీ, క్వాలిటీ థాట్, ఇన్నోవేటివ్స్ రీసెర్చ్ ల్యాబ్స్, ఇలా చెప్పుకుంటూ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడ బాగుంటుంది అంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డైలీ క్లాస్ జరగాలి. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉండాలి. ప్రాక్టీస్ సెషన్స్తో పాటు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి మీకు డౌట్స్ క్లియరింగ్ సంబంధించిన ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉండాలి. దాంతోపాటు డైలీ అసైన్మెంట్స్ అంటే ఒక ఎలా ఉంటుందంటే జావా అనేది మనం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి, అదే రోజు ప్రాక్టీస్ చేయాలి, అదే రోజు అసైన్మెంట్ కూడా చేయాలి. అప్పుడే నీకు క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, సో గైడెన్స్ ఇస్తూ ఉన్నారా, సో యాప్టిట్యూడ్, ఎందుకంటే ఒక ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్, రీజనింగ్, న్యూమరికల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే మీరు అన్ని ఇన్స్టిట్యూట్ జరగండి, ఓకే, అన్ని ఇన్స్టిట్యూట్ జరగండి, కానీ ఒక్కసారి వీక్యూబ్లోకి వెళ్ళి ఒక్క డెమో వినండి, ఒక డెమో విని చూడండి. ఎందుకు అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే నేను అక్కడికి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాను, వాళ్ళ డెమో క్లాస్ నేను కూడా విన్నాను. ఓకే, మీరు కంపేర్ చేసుకోండి, యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఇట్స్ మై ఒపీనియన్. సిబిఎస్ఈ నుంచి నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే తిరిగాను, స్టూడెంట్స్తో మాట్లాడాను, చేశాను. ఓకే, అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో ఒక్కసారి డెమో అటెండ్ కానీ. నీ దగ్గర రెజ్యూమే ఉంటే నీకు జాబ్ రాదు. నీ దగ్గర రెజ్యూమే ఉంది కదా, మరి పోర్ట్ఫోలియో ఉందా? అంటే అది ఈ రెండు ఒకటే అనుకుంటున్నావు కదా, అస్సలు కాదు. ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. మన క్వాలిఫికేషన్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ 1-2 పేజీల్లో చూపించే సమ్మరీని రెజ్యూమే అంటాం. మన ప్రాజెక్ట్స్, లైవ్ డెమోస్, గిట్హబ్, వెబ్సైట్స్ అన్నీ చూపించే ప్రూఫ్ని పోర్ట్ఫోలియో అంటాం. రెజ్యూమే చూసి కంపెనీస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం కాల్ చేస్తారు, పోర్ట్ఫోలియో చూసి జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. అందుకే రెజ్యూమే ఒకటే ఉంటే జాబ్ రాదు. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఫ్రీ రీసోర్సెస్ కావాలి అనుకుంటే పోర్ట్ఫోలియో అని కామెంట్ చేయి, ఫ్రీ రీసోర్సెస్ పంపిస్తాను. చల్. RRR మూవీలో భీమ్ పార్టీ గేట్ దాటడం వేరు, స్కాట్ రూమ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం వేరే. జావాలో అథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్ అంటే సింపుల్ గా ఇదే. వెల్కమ్ టు డీకోడ్ జావా విత్ తెలుగు మూవీస్ డే 10. ఈ రోజు సెక్యూరిటీని కొమరం భీమ్ స్టైల్లో డీకోడ్ చేద్దాం. మూవీలో భీమ్ అఖ్తర్ గెటప్ లో పార్టీ గేట్ దగ్గరికి వస్తాడు. అయితే గార్డ్ ఇన్వైట్ ఉందా, నువ్వు ఎవరు అని చెక్ చేస్తాడు. వ్యాలిడ్ అని తెలిసాక లోపలికి పంపిస్తాడు. దీనే అథెంటికేషన్ అంటారు. ఇది వెరిఫైయింగ్ లాగా, హూ ఆర్ యూ. సో దీన్ని మనం లాగిన్ అని కూడా చెప్పొచ్చు. అదే పార్టీ లోపలికి వచ్చాక ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చా, డాన్స్ ఫ్లోర్ మీద ఉంటే ఓకే, కానీ స్కాట్ పర్సనల్ రూమ్ లోకి వెళ్ళాలి అంటే అక్కడ గార్డ్ ఆపేస్తాడు, నీకు ఇక్కడ పర్మిషన్ లేదు అంటాడు. దీనే ఆథరైజేషన్ అంటారు. ఇది వెరిఫైయింగ్. వాట్ కెన్ యూ డూ అంటే పర్మిషన్స్ లాంటిది. ఐడెంటిటీ వెరిఫై అయితే అథెంటికేషన్ అని, పవర్ వెరిఫై అయితే ఆథరైజేషన్ అని చెప్పొచ్చు. సో అథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్ ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశా. మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే భీమ్ అని కమెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. ఏ స్టూడెంట్ కదిలిచ్చినా బాబు జావా కష్టం అంటే జావా ఈజ్ వెరీ సింపుల్, జావా అంటే చాలా ఈజీ అండి అని మాట్లాడతారు. నువ్వు ఏ స్టూడెంట్ అయినా కదిలి, ఎందుకు అంటే అంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దీంతోపాటు 20 రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారు, గైడెన్స్ ఇస్తారు. గట్ ప్రోగ్రామ్ ఉంటుంది, గైడెన్స్ అప్ స్కిల్లింగ్ టెస్ట్ అని. దీనికి సంబంధించి ఈ టెస్ట్ రాసిన వాళ్ళ టీమ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ
జాబ్ గ్యారంటీ ఇవ్వరు, అఫీషియల్గా ఇవ్వరు, కానీ అన్అఫీషియల్గా ఇక్కడ జాబ్ గ్యారంటీ. ఎందుకంటే ప్లేస్మెంట్ టీం ఉన్నారు, ప్లేస్మెంట్ టీం ఎలాగైనా ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. కాకపోతే రోజు వెళ్ళి అక్కడ అన్నిటికీ అటెండ్ అవుతూ 80% మీరు అటెండెన్స్ చూపించి మీకు జాబ్ రాకపోతే యూ కెన్ క్వశ్చన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 100% జాబ్ వచ్చేస్తుంది. అలా ఆ ప్రాసెస్ అలాంటిది. ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ద ప్రాసెస్ అంటే చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి. జాబ్ రాకపోతే వీక్యూ వాళ్ళని అడగండి, లేకపోతే నేను చెప్తున్నాను కదా నన్ను అడగండి. ఒక్కరికి ప్లేస్మెంట్ రావట్లేదు, లేకపోతే నేను 80% నాకు అటెండెన్స్ ఉంది, నాకు ప్లేస్మెంట్ చూపించలేదు, నాకు ఇంకో దగ్గర పంపించలేదు. యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. అన్ని ఇన్స్టిట్యూట్ తిరుగుతున్నారు కదా, దాంతోపాటు వీక్యూబ్లో కూడా మీరు డెమో అటెండ్ కానీ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడాను, వాళ్ళు జాబ్ వచ్చిన స్టూడెంట్స్తో మాట్లాడాను, కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్తో మాట్లాడాను, ల్యాబ్ కోఆర్డినేటర్స్తో మాట్లాడాను, వాళ్ళ ప్లేస్మెంట్ టీమ్ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది, దాదాపు 20 మంది హెచ్ఆర్లు వాళ్ళు ఏ పనిలో ఉంటారు, పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే పనిలోనే ఉంటారు. చూడండి ఒకసారి 100% జావా అంటే వీక్యూబ్ అంటే జావా అంత బాగా చెప్తారు ఇక్కడ. అంటే నేను చెప్పేది నిజమా కాదా మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ ఉందో లేదో కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది ఒకసారి ఆలోచన చేయండి. జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, జావాలో మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఏ గ్రాడ్యుయేషన్ అయినా జావా తీసుకోవచ్చు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి జావాలో, అండ్ పర్సనల్ కేరింగ్ కూడా ఉంటుంది. థింక్ జావా, థింక్ వీక్యూబ్. ఓకేనా? ఇది ఒకసారి ఆలోచించండి. అఫీషియల్గా జాబ్ గ్యారంటీ కాదు, అన్అఫీషియల్గా ఇక్కడ జాబ్ గ్యారంటీ ఇస్తారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.